కష్టం కోపం నుంచే జన్మిస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోగలిగితే చాలా కష్టాల నుంచి తప్పించుకున్నట్లే. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన మాటలు మనసుకు బరువు. ప్రశాంతంగా నిద్రపోయేవారే నిజమైన ఐశ్వర్యవంతులు. పరుల దృష్టిలో గొప్పగా లేకున్నా నీ మనస్సాక్షి ముందు మాత్రం తలెత్తుకొని జీవించు. అంతకంటే గొప్ప జీవితం లేదు. ఇతరులకు సాధ్యం కాని దాన్ని చేసి చూపించగలిగే సందర్భమే నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం. ఆలోచన లేని ప్రతిస్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో విలువైన వాటిని కోల్పోవలసి వస్తుంది. మంచి ఆలోచన, సరైన ముందు చూపు లేని వారికి జీవితంలో సమస్యలు అడుగడుగునా చుట్టుముడతాయి. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవటమే విజేతలకు ఎదురయ్యే అసలైన సవాలు. ప్రతిభ అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ దానిని మెరుగుపరుచుకోవటానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలిగే శక్తి చిన్న చిరునవ్వుకుంది. నవ్వుతూ ఉండండి, సంతోషంగా జీవించండి. మనిషికి అనుకూల లేకుంటే ఎంత అందం ఉన్నా అది ఎదుటివారికి అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది. ఆపదలో నేనున్నానంటూ వెంట నిలిచేవారు, కష్టం వస్తే భుజం తట్టి ధైర్యం చెప్పేవారు, కుల మత భేదం పట్టించుకోనివారు, అందరూ వదిలేసినా నేనున్నానంటూ తోడుగా ఉండేవారు స్నేహితులు మాత్రమే. వస్తువైన, బంధమైన రెండు సందర్భాల్లోనే అందంగా కనిపిస్తుంది. మొదటిది దొరికినప్పుడు, రెండవది పోగొట్టుకున్నప్పుడు. యంత్రం పాడైపోవటం మొదలైందంటే దాని నుంచి అనవసర శబ్దాలు వస్తాయి. మనిషి చెడిపోవటం ప్రారంభమైతే అతని నోటి నుంచి చెడు మాటలే వస్తాయి. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు, దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. ఇతరుల వద్ద లాక్కొని తినేవారికి ఎప్పటికీ కడుపు నిండదు. ఉన్నంతలో అందరికీ పంచుతూ తినేవారికి ఆకలి ఉండదు. పోరాడి ఓడినా పర్వాలేదు, కానీ నీ పోరాటం, నీపై గెలిచేవారు ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉండాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, ఎందుకంటే మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే. సమయం తిరిగి రాదు. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించటం ఎవరికీ సాధ్యం కాదు. ఓటమి అంచులకు వెళ్లకుండా లభించిన విజయంలో గెలుపులో ఉన్న మజా ఉండదు. ఇతరులను చూస్తూ వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా బ్రతకాలి అనుకోవద్దు. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. మిమ్మల్ని అభిమానించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. విమర్శించేవారు తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో నేర్పిస్తారు. బతుకు తెరువు ఎత్తుక్కుంటూ వెళ్ళిన మధ్యతరగతి మనుషులు తమ సొంతింటికి అతిథులుగానే మిగిలిపోతారు. గుండె గుప్పెడంత ఉన్నా కొండంత ప్రేమ ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి, కానీ గుర్తించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. బ్రతకడం కష్టమైనప్పుడు మీ లైఫ్ మీకు ఒక గొంగలి పురుగులా కనిపిస్తుంది. చిరాకు పుట్టిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. ఓపిక, సహనంతో ఉంటే మీ జీవితం గొంగలి పురుగు నుండి అందమైన సీతాకొక చిలుకగా మారుతుంది. మనిషి మారటానికి, మార్చటానికి ఏ దేవుడు రానవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, కాలం పరీక్షిస్తుంది. కాస్త ఓపిక పడితే ఆ కాలమే మీకు దారి చూపెడుతుంది. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. శత్రువును మిత్రుడుగా మార్చే శక్తి చిరునవ్వుకుంది. అధైర్యానికి అవకాశం ఇవ్వద్దు, ఆనందాన్ని చేజార్చుకోవద్దు. నీ కష్టాలందరికీ చెప్పుకోకు, ఎందుకంటే అవి అందరికీ ఉండేవే. నీ సంతోషాలను గమనించు, అవే నీకు వరాలు. ఒక్కోసారి అన్నిట్లో ఫెయిల్ అయినా మంచిదే. ఎలా ఎదిగావని కాదు, పడిన తర్వాత మళ్ళీ ఎలా బోన్స్ అయ్యావనేది ముఖ్యం. ఒరిజినాలిటీస్ బయటపడతాయి. ఫ్రెండ్స్ ఎవరో, ఎనిమీస్ ఎవరో తెలుస్తారు. ఇవన్నీ మామూలుగా అయితే ఎలా తెలుస్తాయి? మీరు బాగున్నప్పుడు అందరూ బాగుంటారు. చిన్న తేడా వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరు శత్రువు, ఎవరు మిత్రువు అని. బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం పడుతుంది. నోటికి రుచిగా అనిపించే పదార్థం ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. అలాగే తీయగా మాట్లాడే వారి మాటలు మీకు చెడు చేసేవి కావచ్చు. అనవసరమైన వస్తువులు ఇంటిని ఆక్రమిస్తాయి. అనవసరమైన ఆలోచనలు ప్రశాంతతను దూరం చేస్తాయి.
ఎవరైనా మీతో సరిగా వ్యవహరించకపోతే, ఎవరైనా మీ దగ్గర లేకపోతే, లేదా ఎవరైనా మీకు అర్థం కాకపోతే వాళ్ళతో మీకున్న సంబంధం తీసేయాలని దాని అర్థం కాదు. అర్థం చేసుకోవాలి మీ జీవితంలో వారి ప్రాముఖ్యత ఏమిటి అన్నది, అలాగే వారి జీవితంలో మీ ప్రాముఖ్యత ఏమిటని. ఆ సంబంధం నిలబెట్టుకోవటం నేర్చుకోవాలి. బాగా దాహం వేసినప్పుడు నీళ్లు, ఆకలి వేసినప్పుడు భోజనం చాలా రుచిగా అనిపిస్తాయి. అలాగే మీకు అవసరం ఏర్పడినప్పుడే మనిషిలో ఏంటనేది తెలిసొస్తుంది. మిమ్మల్ని అక్కర్లేదు అనుకునే వాళ్ళని మీరు కావాలని కోరుకోవటం పొరపాటు. మనిషి అయినా వస్తువైనా నిజంగా మీదైతే ఎప్పటికైనా మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. మీది కానప్పుడు ఎంత తంటాలు పడ్డా మీకు దక్కదు. వృద్ధాప్యం మనిషికి పసితనం వంటిది. చిన్న పలకరింపు కోరుకునే వయస్సు వారిది. ఆత్మీయత, స్పర్శ కోసం పరితపించే మనసు వారిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.